67 లక్షల మెట్రిక్ టన్నులు 67 lakh మెట్రిక్ టన్స్. మరి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అదే డేటు 28th మే 2023 అదే డేట్కి వాళ్ళు కొనుగోలు చేసిన ధాన్యం 46 లక్షల మెట్రిక్ టన్నులు. మరి అంటే సుమారు వాళ్ళ హయాం నుంచి 50% ఎక్కువ ప్రొక్యూర్మెంట్ చేసినాం. మరి 10,000 కోట్లు రాష్ట్రంలో ఎక్కువ పేమెంట్ చేసినాం. అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రొక్యూర్మెంట్ నిన్నటి వరకు 13.55 లక్షల మెట్రిక్ టన్నులు. మరి వాళ్ళ హయాంలో అదే డేట్ వరకు ఇదే యాసంగి వరి పంటకి 9.3 లక్షల మెట్రిక్ టన్నులు. అంటే ఎంత తేడా ఉంది, ఎంత మరి మా హయాంలో గొప్పగా ప్రొక్యూర్మెంట్ జరిగిందో ఇంతకంటే నేను ఇక వేరే విషయాలు చెప్పనవసరం లేదు. అదేవిధంగా మరి ఇప్పుడు శాసనసభ్యులు మాట్లాడిన విషయంలో నేను తొందరగా స్పందిస్తా. మీరు రామగుండం ఎమ్మెల్యే మాట్లాడిన విషయం సింగరేణి ల్యాండ్స్ విషయం తప్పనిసరిగా చేపడతాం. మీరు నేను కలిసి బట్టి విక్రమార్క గారిని ఒప్పించి అది మీకు ఇప్పించే ప్రయత్నం చేస్తా. బండలవాగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇనాగ్రేషన్కి మరి మీ జిల్లా మంత్రులతో మాట్లాడండి. కలిసి మనం ఒక వారం రోజుల్లో అది ఇనాగ్రేషన్ పెడదాం. పాలకుర్తి లిఫ్టు పత్తిపాక రిజర్వాయర్ విషయంలో కూడా మరి తప్పనిసరిగా ప్రభుత్వం సానుకూలంగా ముందుకు పోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఏ ఇరిగేషన్ వరకైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, నీళ్ళ అవైలబిలిటీ ఉండాలి, బీసీ రేషియో అంటే బెనిఫిట్ కాస్ట్ రేషియో మీట్ కావాలి, మరి మన ఓవరాల్ ఇరిగేషన్ ప్లాన్లో ఉండాలని చెప్పి నేను మనవి చేస్తున్నా. మరి ఈ సందర్భంగా ఒక విషయం మీకు చెప్పాలి. మరి చాలా చైతన్యవంతమైన మరి కరీంనగర్ జిల్లా మీడియాకి, మరి కరీంనగర్ జిల్లా ప్రజాపతులకి ఈ యాసంగి పంట మొదలైనప్పుడు ప్రతిపక్షాలు ఏ విధంగా అక్కడ పొలాలు ఎండిపోతున్నాయి, ఇక్కడ పొలాలు ఎండిపోతున్నాయి, ఒక డిజాస్టర్ రాబోతుందనే విధంగా మాట్లాడిన విషయం మీకు గుర్తు చేస్తున్నా. పత్రికల్లో మాట్లాడిన విషయం, ఈ యాసంగి పంటలో తెలంగాణలో పండిన పంట 60 లక్షల ఎకరాల్లో వరి పంట గురించి చెప్తున్నాను. 60 లక్షల ఎకరాల్లో 130 లక్షల మెట్రిక్ టన్నులు. అంటే యాసంగి పంటలో తెలంగాణలో ఇది రికార్డు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో కూడా యాసంగిలో ఇంత పంట పండలే. స్వతంత్ర భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఇదే రికార్డు. అదే విషయం కూడా చెప్తున్నా మీకు. ఖరీఫ్ కానీ రబీ కానీ 2 పంటల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం